పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్ఐ లెవెల్ అండ్ కానిస్టేబుల్ 2 సర్వీసెస్ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి పట్టభద్రుల తరపున పోలీస్ పట్టభద్రుల తరపున అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పట్టభద్రుల తరపున నిరుద్యోగుల తరపున మహిళా ఉద్యోగుల తరపున ఇట్లా అనేకమైనటువంటి వృత్తి నిపుణుల పట్ల నేను ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంకా 2 వారాల పాటు ఇంకా ఈ ఎలక్షన్ యొక్క పరిధి నడుస్తున్నది. ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు సానుకూలంగా స్పందించండి. ఎందుకంటే డిఎస్పీగా నేను పదవి విరమణ తీసుకొని నిష్క్రమించి ఈ వ్యవస్థలో ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఉండి అందరి సమస్యలు పట్టించుకొని ఒక అవగాహనపూరితంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఇంకా 12 ఏళ్ల సర్వీస్ ఉంది. ఐపీఎస్ కన్ఫర్డ్ కావడానికి కూడా అవకాశం ఉంది. ఒక సీనియర్ ఎస్పీగా రిటైర్డ్ కావడానికి కూడా అవకాశం ఉండే. అటువంటి సర్వీస్ కూడా వదులుకొని నేను సర్వీస్ చేయడానికి వచ్చాను. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా పట్టభద్రులైనటువంటి మేధావులందరూ కూడా నేను సర్వీస్ చేసే వ్యక్తిని అన్న విషయాన్ని మీరు నా యొక్క పాంప్లెట్ ఇప్పటికే దాదాపు 10 లక్షల మంది నా పాంప్లెట్ చదివారు. ప్రతి లైన్ చదివారు. మీరు అర్థం చేసుకొని నేను సర్వీస్ చేసే వ్యక్తిని ఈ సమాజంలోకి వచ్చానని చెప్పి నన్ను ప్రతి ఒక్కరు కూడా నమ్మండి, విశ్వసించండి. వారి విశ్వాసాన్ని పొందే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా కూడా విశ్వాసాన్ని పొందే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ముందుండి నడపండి. ఎందుకంటే సమస్యలు పరిష్కరించాలంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. నేను సర్వీస్ చేయడానికి వచ్చాను కానీ వ్యాపారాలు చేయడానికి వ్యాపారం ఉపయోగించుకోవడానికి రాలేదు. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి వచ్చాను కానీ నేను చాటుగా ఉండడానికి రాలేదు. ఈ విషయం పూర్తిగా గమనించాలి. ప్రశ్నించాలంటే గొంతు ఉండాలి, ప్రశ్నించాలంటే విశ్లేషణ ఉండాలి, ప్రశ్నించాలంటే అవగాహన ఉండాలి సమస్యల పట్ల. కానీ ఈ రోజుల్లో కొంతమంది ప్రశ్నించడానికి అవకాశమే లేదు, నోరు విప్పడానికి అవకాశం లేదు, సమస్యల పట్ల మాట్లాడడానికి అవకాశం లేదు. సమాజంలో ఏమాత్రం అవకాశం లేనటువంటి వారిని సమాజం గుర్తించిందనుకోండి, మళ్ళీ సమాజం బోల్తా పడుతుంది. ఈ విషయంలో పట్టభద్రులైనటువంటి మేధావులు, పట్టభద్రులైనటువంటి ఓటర్లను, ముఖ్యంగా ఎలక్టర్స్ను వారిని సానుకూల దృక్పథంలోకి మార్చి ఒక భిన్నమైన సంస్కృతి ఏర్పడ్డది ఓటర్లలో. ఆ భిన్నమైన సంస్కృతి ఉంటే ఈ సమాజానికి చెడు జరుగుతున్నది, ప్రమాదకరంగా ఉంటుంది, ప్రమాదం కూడా జరుగుతుంది. కాబట్టి ఓటర్లందరూ మేలుకొని, పట్టభద్రులైనటువంటి మేధావులందరూ మేలుకొని సానుకూల దృక్పథంలో తీసుకొచ్చి మంచి వారిని, మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులను సమాజంలో పొలిటికల్ రాజకీయ వ్యవస్థలో పెట్టడం వల్ల ఇంకా మంచి స్వభావం ఉన్నటువంటి మేధావులు, చదువుకున్న వారు ఇంకా రాజకీయ వేదికలకు రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి జనరేషన్ గ్యాప్ కూడా పూరించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నా యొక్క నామినేషన్కు వచ్చినటువంటి సబ్బండ వర్గాలు ప్రతి ఒక్కరూ నా మేలు కోరుకొని, ముఖ్యంగా వారి మేలు కోరుకొని నేను నిలబడ్డందుకు, నా మేలు కోరుకొని వారు వచ్చినందుకు, ఈ ర్యాలీలో భారీగా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, అదేవిధంగా సమాజం మేలు కోరుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా వారందరికీ కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా సాధారణ అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా జర్నలిజం చేస్తున్నారు. వారు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమ ఓర్చి, ఎంతో భయాందోళనకు గురై ప్రాణాలు కూడా పణంగా పెట్టినటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఖచ్చితంగా ఒక జర్నలిస్టు నియోజకవర్గం, ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉండాలని చెప్పి పోరాటం జరుగుతున్నది. మీ అందరికీ కూడా నేను కృషి చేస్తాను, మీ వెంట ఉంటాను, నా వెంట కూడా మీరు ఉండాలి. ఈ విషయం మేము చెప్పడమే కాదు, పరిష్కారం చేయాలి. అసలు వ్యవస్థలో మార్పు అంటే ఏంది? వ్యవస్థలో మార్పు అంటే ఇదే. నేను ఏదైతే చెప్తున్నానో, ఎమ్మెల్సీ స్ట్రక్చర్ను మార్చాలంటున్నాం, అందరికీ కూడా అవగాహన కలిగించాలంటున్నాం, అందరికీ కూడా ప్రాతినిధ్యం కలిగించాలంటున్నాం. అలాగే రాజకీయ వ్యవస్థలో, సమాజ వ్యవస్థలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అట్లా అన్ని విషయాల పట్ల కూడా ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా పోరాడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను ప్రోత్సహించండి. ప్రతి పట్టభద్రుని మీడియా ద్వారా కోరుతున్నాను, నన్ను ప్రోత్సహించండి. ఈసారి చట్టసభలో కూర్చోబెట్టండి. ఇప్పటికీ ఒక సూచన ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు, గంగాధర్ మదనంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామంటున్నారు. అదేవిధంగా మేధావులైనటువంటి పట్టభద్రులు ప్రతికూలంగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సానుకూల దృక్పథంలోకి మార్చి వారందరితో కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని చెప్పి అందరికీ కూడా మీడియా ముఖంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను.